హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా నైట్ బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఎందుకు ఈ బ్లాగ్ తీస్తున్నానంటే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈరోజు నేను ప్రతిరోజు ఏదో ఒక సలాడ్ అయితే చేసి పెడుతూ ఉంటాను కదా, అలాంటివి ఈరోజు ఏం లేదు. ఓన్లీ అరటిపండు, పాలు అంతే. అది కూడా ఏ టైంలో తీసుకోవాలనేది చెప్తాను. ఏంటంటే డైరెక్ట్ ఇట్లా మాట్లాడుకుంటూ చెప్పడం కాకుండా నేను ఆనియన్ పలావ్ అయితే చేస్తున్నాను. ఆ రెసిపీ చూసినట్లు ఉంటుంది మీకు, అలాగే ఇది చెప్పినట్లు అనిపిస్తుందని ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఆనియన్ పలావ్ చేయడానికి అన్నీ రెడీ పెట్టేసుకున్న ఫ్రెండ్స్. రైస్ ఒకటి గంట ముందు నానబెట్టేసుకున్నాను అంతే. కుక్కర్లో చేస్తున్నానండి ఆనియన్ పలావ్. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా అవుతుంది అనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను. టమాటా రైస్ చేద్దాం అనుకున్నా, కాకపోతే 3-4 రోజుల నుండి మొత్తం టమాటా పప్పు, బెండకాయ టమాటా రైస్ అదే అయిపోయింది. అందుకనే ఈరోజు ఆనియన్తో చేస్తున్నా. వెజిటేబుల్స్ కూడా లేవు. వెజిటేబుల్ అన్నీ వేసి చేద్దాం అనుకుంటే ఓన్లీ ఆనియన్ ఉండడంతో ఓన్లీ ఆనియన్ రైసే చేస్తున్నా అంతే. ఈ కుక్కర్లో పలావ్ చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా మంచిగా వస్తుంది. అందుకనే నేను ఎక్కువగా పలావ్స్ అన్నీ కుక్కర్లోనే చేస్తాను. ఇంకొకటి చెప్పాలంటే మనం మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఉండదు. ఓన్లీ విజిల్ పెట్టామంటే అయిపోద్ది, మనకు రెడీ అయిపోతుంది పలావ్. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ని వేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అయితే డైట్ ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమో 8 నుండి 9 మధ్యలో 2 బనానా, 1 గ్లాసు మిల్క్ తీసుకోండి. అలాగే మిడ్ మార్నింగ్ 11కి 1 బనానా తీసుకోవాలి. లంచ్ ఏమో 12 నుండి 1 మధ్యలో 2 బనానా, 2 గ్లాస్ మిల్క్ తీసుకోండి. తర్వాత స్నాక్స్ 1 బనానా తీసుకోండి అంతే. డిన్నర్ 7 నుండి 8 వరకు 2 బనానా, 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటాం కదా. రోజంతా ఓన్లీ బనానా మిల్క్ అంతే, కాబట్టి మిల్క్ అనేది లో ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోండి, మనకు షాప్లో దొరుకుతుంది. ఓన్లీ రోజంతా నేను చెప్పిన టయానికి మిల్క్, బనానా తినండి అంతే. మధ్యలో ఆకలేసినా కానీ ఫ్రూట్స్ కానీ ఏం తినద్దు, అసలు టైం టు టైం తినండి అంతే. మధ్యలో ఏమంటే అసలు ఎంత ఆకలి వేసినా తినద్దు. ఆకలి వేస్తేనే మీరు వెయిట్ అనేది లాస్ అవుతారు అనుకుంటున్నారు కదా. వెయిట్ లాస్ అయ్యేది చూపిస్తూ ఆనియన్ పలావ్ చేస్తుంది అని. కానీ ప్రతిరోజు ఏదో ఒక రెసిపీ ఉంటుండే కదా మీకు, సలాడ్ ఏదో ఒకటి చూపించడం. కానీ ఈరోజు ఏం లేకపోవడంతో ఇది చూయించుకుంటూ చెప్తున్నాను అంతే. ఏముంది, వెయిట్ తగ్గిన తర్వాత ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఒక్కొక్క టైంలో మనకి ఇంట్లో ఏముండవు కదా, ఆనియన్ తప్ప, ఆ టైంలో చేయండి. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. కానీ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసి కలపండి. అలాగే 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. పెరుగు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైనకు తేలుతుంది కదా, ఆ టైంలో మనకు టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీరాకును వేసుకొని కలపండి. నేను ఇక్కడ పుదీనాకు కంటే కొంచెం ఎక్కువగా కొత్తిమీరాకునే వేస్తాను. పుదీనాకు టేస్ట్ కంటే నాకు కొత్తిమీరాకు టేస్ట్ అంటే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. మీకు పుదీనా టేస్ట్ నచ్చినట్లయితే 2 సమానంగా వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అంతే కొత్తిమీరాకుని. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోండి, లేదంటే అడగంటిపోతుంది. అన్ని విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ పైనకు తేలినప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. మీడియంగా ఉండే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నానబెట్టుకున్నాను రైస్ని. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపండి. ఈ గ్రేవీ మొత్తం రైస్లో కలిసిపోయేంత వరకు మంచిగా కలపండి. మా పాపకి ఎక్కువగా ఇష్టం అనిపిస్తుంది ఈ పలావ్ రైస్లో, అందుకనే మధ్యలో చేస్తూ ఉంటాను. నేను ఈ గ్లాస్తోనే తీసుకున్నాను 1.5 గ్లాస్ వరకు రైస్ని. ఇప్పుడు 3 గ్లాసులకి కొంచెం తక్కువగా వాటర్ పోసుకోండి. ఇక్కడ మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. బాస్మతి రైస్ అయితే కొంచెం తక్కువగా పోసుకోవాలి, మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. వాటర్ పోసిన తర్వాత రైస్ని ఒకసారి మొత్తం కలపండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీరాకును వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టండి. కుక్కర్ పైన మూత పెట్టిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్లు రానివ్వండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. ఆవిరి అనేది మనం తీయకుండా అలానే వదిలేయండి. ఒక 10 నిమిషాలలో ఆవిరి మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి, పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే, మనకి ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకొని తినడమే.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ పలావ్ని రైతాతో కాకుండా ఆనియన్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మస్తు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు డైట్ 4 కదండి, డైట్ 3 అనేది ఎవరు చూడలేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.